హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా కొండ ప్రాంతాల్లో ప్రకృతి ఎలాగుంటుంది ఇప్పుడు ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. చూడండి గైస్, అదైతే పెద్ద కొండ, ఇవైతే జీళ్ళు అనమాట. అలా చూడండి అవి కొండలు. ఇదైతే ఇంకా పెద్ద కొండ. చూడండి గాయస్, పైన కవర్లతో కప్పి కింద ఏమో ఇలా పడుకోవడానికి అనమాట. ఇలాగా ఇది పడుకోవడానికి ప్లేసు. చూడండి, ఇవైతే వంటలు వండుకోవడానికి. ఇవి తప్పేలాలు, ఇది బకెట్, వాటర్ ఉన్నాయి. అలా చుట్టూ ప్రశాంతంగా ఉంది. కాకపోతే సమ్మర్ కదా, అందుకనేసి అన్నీ వాడిపోయాయి. వీటిని అయితే అలా పసుపులు అంటారు. ఇదేమో గుడిసె అనమాట. చూడండి, చిన్న పాకలా కట్టుకున్నాం. లోపలకి చూద్దాం. ఇక్కడేమో మంట పెట్టుకున్నాం. ఇవేమో లోపల పసుపులు అనమాట. చూడండి గాయస్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదేమో అగ్గి పెట్టుకున్నాం. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండిపోతాం మేము. చూడండి గాయస్, ఒకవేళ మేము నైట్ పూట ఇక్కడ ఉండాలంటే ఉండిపోతాం. ఇవే పసుపులు అనమాట. ఇది నేనైతే వీడియో అలా చూపిస్తాను, చూడండి, కంటిన్యూ చేయండి. ఎటైట్ ఉన్నాయో అవి మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను కొండ ప్రాంతాల్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు చూపిస్తాను. అలా వీడియో కంటిన్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి గైస్, ఏ వాటర్ అనమాట, రాయి నుండి అలాగొస్తున్నాయి. చాలా చల్లగా ఉన్నాయి. కావాలంటే ఇవి కూడా అలా తాగుతాము. చూడండి, చుట్టుపక్కల డొంకే మొత్తం అలా ప్రశాంతంగా ఉంది. అదైతే పెద్ద చెట్టు, కాకపోతే కెమెరాలో కదా చిన్నదిలా కనిపిస్తుంది. అలా పైన చూపిస్తాను నేను. చూడండి, వాటర్ రాయి మీద నుంచి అలాగ వస్తున్నాయి. ఇదైతే పెద్ద రాయి. సో గాయస్, వీడియో కంటిన్యూ చేయాలి, అలాగే చూపిస్తాను. చూడండి గాయస్, ఎండాకాలం కదా, అందుకనేస్తే వాటర్ కూడా కొంచెం అలా తగ్గిపోతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడి నుంచి వాటర్ వచ్చాయి, కానీ ఇలా తగ్గిపోయాయి. చూడండి, ఆ రాయి, ఆ చెట్టు అనమాట. చూడండి గాయస్, ఇదైతే వాటర్, ఇవి రాయి నుండి అలాగ వస్తున్నాయి. చూడండి, అక్కడ జారితే అంతే మూతి పగిలిపోద్ది. మేము మ్యాక్సిమం తాగాలంటే ఈ వాటరే తాగుతాం, లేదంటే ఇంటి నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. మా కొండ ప్రాంతాల్లో అయితే ఇలాగ ఉంటుంది. చూడండి, ఇదే చెట్టు, అలాగే గాలి కూడా ప్రశాంతం కొడుతుంది. వాటర్ ఏమో ఇక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయి. సో ఇదైతే పెద్ద రాయి, చుట్టూ మొత్తం అడవే.
సమ్మర్ కదా, అందుకనే సాగు మొత్తం ఆడిపోయి. చూడండి గాయస్, అదైతే పెద్ద కొండ మా ఏరియాకే. ఇవేమో పూర్తి తుప్పలు. నేను వాటర్ చూడడానికి వెళ్తున్నాను. చూడండి గాయస్, ఇక్కడ వాటర్ ఇవి. పూర్తిగా తుప్పలు, కానీ వాటర్ అక్కడి నుంచి అక్కడ ఫ్లో అవుతున్నాయి, కాకపోతే కనిపించట్లేదు అంతే. చూడండి వాటర్ ఇక్కడి నుంచి వస్తున్నాయి, కాకపోతే సమ్మర్ కదా అందుకని తగ్గిపోయి వాటర్ ఉన్నట్టు కూడా కనిపించట్లే. చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల మా కొండ ప్రాంతాలు ఇలాగ ఉంటుంది. సో ఇది నా ఫస్ట్ వీడియో. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్. ఇదేం పెద్ద రాయి చూడండి. పడితే అంతే, ముక్కలు ముక్కలు అయిపోవడమే. చూడండి ఇది చెట్టు కూడా ఎంత విచిత్రంగా ఉందో. అవేమో వాటర్, ఏం వాటర్ ఇలా ఫ్లో అవుతున్నాయి. చూడండి గైస్, మా కొండ ప్రాంతాలు ఇలాగ ఉంటాయి వాటర్. సో మాకు తాగుతాం, లేదంటే ఇంటి నుంచి తెచ్చుకుంటాం. చూడండి. సో గైస్ చూడండి, వాటర్ ఫ్లో అవుతూ అలాగే వెళ్తున్నాయి. సో అలా చూసుకుంటే ఇది చిన్న జీడి తోట చూస్తున్నారు కదా. ఇది అక్కడేమో ఒక చిన్న ఊరు ఉంది, అది అడ్డుగూడ అనేసి ఊరు. చుట్టుపక్కల చాలా గాలి కొడుతుంది, ప్రకృతి కూడా చాలా బాగుంది. ఏదేమైనా ఒంటరిగా ఉండడం, ఇలాగా మంచి గాలితో ఉండడం అదొక ఫీలింగ్ అబ్బా. నా ఫస్ట్ వీడియో కదా ఇది, ముందు ముందు చాలా ఉంటాయి. నచ్చితే చూడండి, లేదంటే మీ ఇష్టం అది. చుట్టుపక్కకుండా సో ఇలాంటివి చాలా వస్తుంటాయి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి సరిగ్గా చేయలేకపోయాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఇది నా ఫస్ట్ వీడియో కదా, ముందు ముందు చాలా ఉంటాయి.